ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా ఆది కాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక రాయబడి ఉన్నది, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పోతిఫరో ఇంటిలోనికి బానిసగా వచ్చినటువంటి యోసేపు భక్తుడు ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, పోతిఫరో యోసేపు భక్తునికి దేవుడు తోడై ఉన్నాడు, అతడు చేసే ప్రతి పనిలో దేవుడు అతనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు అని గుర్తించినప్పుడు అతని ఇంట్లో ఉన్నటువంటి వాటన్నింటినీ యోసేపు భక్తునికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఆ పోతిఫరో భార్య ప్రతిరోజు యోసేపుతో మాట్లాడుతూ తనతో శయనించమని అతన్ని ఒప్పించే ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు యోసేపు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడినది. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పోతిఫరో యొక్క భార్యవు కాబట్టి నిన్ను తప్ప మరి దేన్ని కూడా నాకు అప్పగింపకుండా ఉండలేదు అని చెబుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నుతో పాపము చెయ్యలేను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, నేను దేవునికి విరోధంగా పాపాన్ని మూట కట్టుకోలేను అని చెప్పేసి దేవునికి భయపడే వ్యక్తిగా యోసేపు భక్తుని జీవితం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, పాపము చేయడానికి అవకాశము వచ్చినా ఒకవేళ పోతిఫరో భార్య మాట గనక విని ఉన్నట్లయితే ఆ ఇంటికి యజమానుడు యోసేపే అవుతుండే కొద్ది కాలం వరకు. చూడండి ప్రియులారా, అలాంటి అవకాశం వచ్చినప్పటికీ యోసేపు భక్తుడు పాపానికి దూరంగా, ఆ యొక్క పొరపాట్లకు దూరంగా నమ్మకంగా జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు ఎంతో మంది మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి దానియేలు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే అతడు చేస్తున్నటువంటి పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే 122 మంది కలిసి అతడు ఏదైనా నేరము చేయకపోతాడా, ఏదైనా తప్పిదము చేయకపోతాడా, ఏదైనా ఒక చిన్న పొరపాటైనా చేయకపోతాడా అని చెప్పేసి గమనిస్తూ ఉన్నప్పుడు అతనిలోనంట ఏ ఒక్క చిన్న పొరపాటును కూడా వారు కనుక్కోలేకపోయారంట. చూడండి ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, యోసేపు భక్తుణ్ణి ప్రతిరోజు పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉన్నా, పాపము చేయమని ఒప్పించే ప్రయత్నము చేస్తూ ఉన్నా, ప్రతిరోజు యోసేపు భక్తునితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ అతడు ఒప్పుకోకుండా దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, నీవు అతనికి భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని చెప్పేసి మాట్లాడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మనము మరొక సందర్భంలో కూడా గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ సమూయేలు భక్తుడు ఏలీ ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పై వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు సమూయేలు భక్తుడిని పిలిచినప్పుడు అతడు ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి చిత్తము నేనున్నాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు చిట్ట చివరికి ఏలీ ప్రవక్త గుర్తించాడు సమూయేలు భక్తుణ్ణి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు ఏలీ ప్రవక్త చెప్పినట్లుగా చిత్తము నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పినప్పుడు ఏలీ ప్రవక్త కుటుంబ విషయంలో దేవుడు చేయబోతున్నటువంటి విషయాలన్నింటినీ దేవుడు తెలియపరిచినప్పుడు సమూయేలు భక్తుడు అంట ఏలీ ప్రవక్తకు చెప్పకుండా భయపడుతూ ఉన్నప్పుడు ఏలీ ప్రవక్త ఉదయమైన తర్వాత సమూయేలు భక్తుని దగ్గరికి వచ్చి దేవుడు నీతో ఏది చెప్పాడో ఏది మరుగు చేయకుండా తెలియజెప్పు అన్నప్పుడు 18వ వచనంలో రాయబడి ఉంటుంది, సమూయేలు భక్తుడు అంట దేవుడు సెలవిచ్చినటువంటి మాటలలో దేనిని మరుగు చేయకుండా తెలియపరిచాడంట. వారి కుటుంబ విషయంలో జరగబోతున్నటువంటి పరిస్థితులన్నింటినీ వివరించినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా మనం ఒక మాటను ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను
భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అని రాయబడినది. ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భూమి మీద ఇద్దరు వేడుకొను దేనిని గూర్చి అయినను ఆ ప్రభువు యొక్క సహాయం కొరకు కనిపెట్టినట్లయితే లేదా ప్రభువుకి ప్రార్థించినట్లయితే పరలోకమందున్న తండ్రి వలన అది ఖచ్చితంగా అనుగ్రహింపబడుతుంది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఈ 3 వాక్యాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 3 వచనాలలో ఒక పదము మనకు కనిపిస్తూ ఉన్నదండి. ఏమిటి అంటే దేనిని అని చెప్పేసి. ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. మనం ధ్యానించబోతున్నటువంటి పదం ఏమిటి అంటే దేనిని అని చెప్పేసి, దేనిని గూర్చి అయినను అని చెప్పేసి, దేనిని గూర్చి అని చెప్పేసి వాక్యంలో రాయబడినటువంటి పదాలను, ఆ యొక్క వాక్య భాగాలను ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేనిని అనేటువంటి పదము వచనానికి ఒక్కసారి అయితే 44 సార్లు రాయబడిందండి. 2 వచనాల్లో 2 సార్లు ప్రస్తావించడం కూడా జరిగినది. ఆ వచనాల్ని 2 సార్లు మనం లెక్కబెట్టినట్లయితే 46 సార్లు దేనిని గూర్చి అయినను అని చెప్పేసి, దేనిని గూర్చి అని చెప్పేసి, దేనిని అని చెప్పేసి దేవుడు రాయించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. ఇంతకీ మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను త్వరగా ధ్యానించినట్లయితే దేవుడు మనకు దేనిని అనే పదము నుండి నేర్పించాలనుకుంటున్నటువంటి విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిది కీర్తనలు గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దంట. అంటే ప్రభువు చేసినటువంటి సహాయములను, ప్రభువు చేసినటువంటి మేలులను, ప్రభువు అందించినటువంటి ఆశీర్వాదములను మనం మర్చిపోయే వారంగా ఉండొద్దంట. ప్రతిదానిని మనం జ్ఞాపకం ఉంచుకునే వారంగా ఉండాల. చూడండి ప్రియులారా, దేవుడు ఇప్పటి వరకు మనకు అనుగ్రహించినటువంటి మేలులేమిటి అని చెప్పేసి 2-3 విషయాల్ని మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం ప్రకారం దేవుడు ఇప్పటి వరకు మనల్ని పోషిస్తూ వస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనం ప్రకారం ఎలాంటి అపాయము రాకుండా, ఏ ఆపద రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దేవుడు మన చుట్టూ, అంతేకాకుండా మన కుటుంబం చుట్టూ కూడా కంచె వేసి కాపాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు మనల్ని పోషిస్తూ, దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మనల్ని సంరక్షిస్తూ, సాతాను చేతిలో చిక్కుపడకుండా మనల్ని కాపాడుతూ ఉన్నప్పుడు మనలో చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే కొన్ని సందర్భాలలో దేవుని మీద విసుక్కుంటూ ఉంటారు, దేవుని మీద సనుక్కుంటూ ఉంటారు, దేవుడు అప్పటి వరకు చేసినటువంటి మేలులన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. అయితే వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన చేసినటువంటి ఉపకారములలో మనం దేనిని కూడా మర్చిపోయే వారంగా ఉండొద్దంట. చూడండి ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేలులను మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే జరిగే పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి అలవాట్లలో ఒక అలవాటు ఏమిటి అంటే దేవుని మేలులన్నింటినీ నెమరు వేసుకునేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అంటే వాటిని జ్ఞాపకం ఉంచుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి ఏ విధంగా చెప్పొచ్చు అంటే గొల్యాతును చూసి ఇజ్రాయేలీయులకు రాజైనటువంటి సౌలు భయపడుతూ ఉన్నాడు. అతని సైన్యం అంతా కూడా భయపడుతున్నటువంటి తరుణంలో అక్కడికి తన అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి వచ్చాడు దావీదు భక్తుడు. వచ్చిన తర్వాత ఆ గొల్యాతు మాటలు విన్న తర్వాత, వీరి భయాన్ని చూసిన తర్వాత ఆయన సౌలు దగ్గరికి వెళ్ళి చిట్ట చివరికి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం నుండి మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను వెళ్ళి యుద్ధం చేస్తా అంటే అయ్యా నీకు బలము సరిపోదు, అతడు యుద్ధంలో ఆరితేరినటువంటి వ్యక్తి, నీకు ఎలాంటి అనుభవం లేదు అని చెప్పేసి సౌలు రాజు దావీదును నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు
దావీదు ఇచ్చినటువంటి జవాబు. నా తండ్రి యొక్క గొర్రెల్ని మేపుతూ ఉన్నప్పుడు సింహము వచ్చేసి, ఎలుగుబంటి వచ్చేసి నా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే, దాన్ని తరిమినాడంట, దాన్ని పట్టుకున్నాడంట, దాని నోటిలో నుండి తన గొర్రె పిల్లను విడిపించినాడంట. కొన్ని సందర్భాలలో గొర్రె పిల్లను విడిపిస్తూ ఉన్నప్పుడు ఆ సింహము కావచ్చు, ఆ ఎలుగుబంటి కావచ్చు, దావీదు భక్తుని మీదికి వచ్చినప్పుడు దావీదు భక్తుడంట దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపేశాడంట. చూడండి ప్రియులారా, దావీదు భక్తుడు అక్కడ స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు చేతిలో నుండి కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పేసి యుద్ధానికి సిద్ధమైనట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, అతడు గొల్యాత్తో పోరాడడానికి సిద్ధపడడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు తన పట్ల చేసినటువంటి మేలులను, దేవుడు తనకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోలేదు, ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. అప్పుడు దేవుడు కాపాడినాడు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా కాపాడుతాడు. అప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, ఇప్పుడు కూడా నన్ను దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అని చెప్పేసి ముందుకు వెళ్ళినట్లుగా దావీదు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. అని చూడండి ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి దావీదు భక్తునికి ఉన్నటువంటి అలవాటు ఏంటిది అంటే, దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం ఉంచుకునేటువంటి అలవాటు ఉన్నది ఆయనకి. ఆయనే అందుకే చెబుతూ ఉన్నాడు, దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేన్ని మనం మర్చిపోవద్దని చెప్పేసి. ఆ అనుభవం ఉన్నందుకు దావీదు భక్తునికి దేవుడు చేసినటువంటి మేలు ఏమిటి అంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ దేవుడు రాజుగా నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతడు రాజుగా ఎన్నుకోబడ్డానికి కారణాల్లో ఒక కారణం ఇది. మనము దేవుడు చేసినటువంటి మేలులు మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉంటాం, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉంటాం, దేవునికి నమ్మకంగా జీవించే వారంగా ఉంటాం, దేవునికి లోబడే వారంగా ఉంటాం. ఈ లక్షణాలన్నీ ఎప్పుడు మనలో కనిపిస్తాయి అంటే, దేవుడు చేసిన మేలులన్నీ మన జ్ఞాపకం ఉన్నప్పుడే. ఒకవేళ దేవుని మేలులను మనం మర్చిపోయే వారంగా ఉన్నట్లయితే మనలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసా? బైబిల్ గ్రంథంలో అలాంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఇజ్రాయేలీయులు. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, ఇజ్రాయేలీయులంట ఎర్ర సముద్రమును దాటిన తర్వాత 3 రోజులు ప్రయాణాన్ని కొనసాగించినారంట. అప్పుడు వారు షూరు అరణ్యము గుండా వెళ్ళినప్పుడు మారా అనబడినటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, ఆ ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా త్రాగలేకుండా ఉన్నాయంట, అంటే చేదుగా ఉన్నాయంట. దాన్ని బట్టి ఆ ప్రాంతానికి మారా లేదా చేదు అనే పేరు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అయితే అక్కడ చేరుకున్న తర్వాత ఇజ్రాయేలీలు చేసినటువంటి పని ఏమిటి అంటే, వారి కన్నుల ముందటనే 3 రోజుల ముందే, ఎక్కువ రోజులు కూడా జరగలేదండి, దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని చూసి 3 రోజుల క్రితమే దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయేలులను సురక్షితముగా అవతల ప్రక్కకు చేర్చి, అదే సముద్రంలో ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి సైనికులను, వారి రథములను అదే సముద్రంలో మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. కన్నులారా చూసినటువంటి ఇజ్రాయేలీయులు ఆ విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోయారంటే, కేవలం 3 రోజుల్లోనే. ఏ విధంగా చెప్పొచ్చు అంటే, వారికి కనుక ఆ అద్భుతం జ్ఞాపకం ఉంటే వారు సనిగేవారు కాదు, వారు విసుక్కునేవారు కాదు, దేవునికి ప్రార్థించేవారు. అప్పుడు దేవుడు మేలు చేశాడు, ఇప్పుడు నాకు దేవుడు మేలు చేస్తాడు అని చెప్పేసి ప్రార్థించేవారు. దావీదు భక్తునిలాగా దేవునికి నమ్మకమైనటువంటి మాటలు మాట్లాడేవారు. కానీ ఇజ్రాయేలీల జీవితంలో మనకు కనిపించేటువంటి లక్షణం ఏమిటి అంటే, సనుక్కున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది, విసుక్కున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. కారణం ఏమిటి అంటే, వారికి దేవుడు చేసినటువంటి మేలులు జ్ఞాపకం లేవు, త్వరగా మర్చిపోతూ ఉన్నారు. చాలా సందర్భాలలో వారు దేవుని మీద తిరగబడ్డానికి, దేవునికి విరుద్ధంగా మాట్లాడడానికి, విసుక్కోవడానికి, సనుక్కోవడానికి కారణాలలో ఒక కారణం ఏమిటి అంటే, దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయేవారుగా ఉన్నారు. చిట్ట చివరికి వచ్చేసరికి అలాంటి వారందరినీ ఆ అరణ్యములోనే దేవుడు మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది.
చూడండి ప్రియులారా, మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది, దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు చేసినటువంటి మేలులలో, ఉపకారములలో, సహాయములలో దేన్ని కూడా మనం మర్చిపోకుండా దావీదు భక్తునిలాగా దేవునికి నమ్మకంగా జీవించాలా, దేవునికి లోబడే వారంగా జీవించాలా, దేవునికి అనుకూలమైనటువంటి మాటలే మనం మాట్లాడే వారంగా ఉండాలా, దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలా. ఒకవేళ మర్చిపోయి ఇజ్రాయేలీలలాగా సనుగుతూ వెళ్తూ ఉన్నట్లయితే, విసుక్కుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కోపానికి మనందరం గురి కావలసినటువంటి పరిస్థితులు వస్తాయండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండవదిగా దేనిని అనే పదము నుండి దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో నుండి ఆలోచన చేసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినది, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని రాయబడినది. చింతలు అనేది నీళ్ళ లాంటివైతే నమ్మకం అనేది నూనె లాంటిదండి. అవి రెండు కూడా ఒక వ్యక్తిలో అస్సలు కలిసి ఉండలేవు ఎప్పటికీ. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనము దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే, లేదా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తూ ఉన్నట్లయితే మనలో చింతలు ఉండయి. ఒకవేళ మనం చింతిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నట్లయితే మనలో విశ్వాసం లేదు అని మనం గుర్తించాలా. ఎందుకంటే చింతలు దేవుని మీద నమ్మకం అనేది కలిసి ఉండలేవండి. బైబిల్ గ్రంథంలో అదే విధమైనటువంటి మాటలను దేవుడు తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా చింతించకుండా జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి హన్నా జీవితాన్నే గనక మనం గమనించినట్లయితే, వివాహమై చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ చింతిస్తూ ఆమె కాలాన్ని గడపలేదండి. దుఃఖించలేదా అంటే దుఃఖించినది. ఆమె బాధపడినట్లుగా రాయబడినది కానీ చింతిస్తూ ఉన్నట్లుగా రాయబడలేదు. దేవునికి దూరంగా ఉన్నట్లుగా రాయబడలేదు. మందిరానికి రాకుండా ఉన్నట్లుగా రాయబడలేదు. ఆమెకు బాధ లేదా అంటే బాధ ఉన్నది. దుఃఖిస్తూ ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. అయినప్పటికీ ఆమె దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నది. దేవుని మీద విశ్వాసం ఉంచడము ద్వారా ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభువా అంటే 3 కుమారులను 2 కుమార్తెలను ప్రభువు అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిని మనం గమనించినా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని వారు చింతించకుండా జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది, వాక్యంలో ప్రభు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు దేవుని మీద వేయాలంట. ఎందుకోసం అంటే దేవుడే మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు, మనల్ని కాపాడాలనుకుంటూ ఉన్నాడు, మనకు సహాయము చేయాలనుకుంటూ ఉన్నాడు, మనల్ని హెచ్చించాలనుకుంటూ ఉన్నాడు, మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించాలనుకుంటూ ఉన్నాడు. మన గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన బాధలు, మన చింతలు, మన వేదన, మన దుఃఖము దేవునికి అప్పగించకుండా, దేవుని యొక్క సహాయమును కోరుకొనకుండా మనమే చింతిస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, అసలు ప్రయోజనమే ఉండదు. వాక్యంలో అందుకే ప్రభు ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకోగలడు? చేసుకునే అవకాశం ఉందా? అవకాశమే లేదు. కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మన చింతలన్నీ ప్రభువుకు అప్పగించమంటూ ఉన్నాడు ప్రార్థన ద్వారా. కానీ ఈ రోజున చాలా మంది చేసేటువంటి పనుల్లో ఒక పని ఏంటిది అంటే, నాకు వివాహం కాలేదు అని చెప్పేసి వారే చింతిస్తూ ఉంటారు, నాకు ఉద్యోగం దొరకలేదు అని చెప్పేసి వారు చింతిస్తూనే కాలాన్ని గడుపుతూ ఉంటారు, లేదా నాకు ఇంకా దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించలేదు అని చెప్పేసి చింతిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు, నా ఆరోగ్యం ఇంకా బాగుపడలేదు అని చెప్పేసి చింతిస్తూ గడుపుతూ ఉంటారు, నా అప్పుల బాధ నుండి ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ఎవరు తీరుస్తారు అని చెప్పేసి రకరకాల సమస్యలను బట్టి చింతించేవారు అనేకులు ఉన్నారు. అయితే ఈ రోజున మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు చింతిస్తూ గడుపుతూ ఉన్నట్లయితే
నీలో విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఉన్నవారు చింతించరండి, ప్రార్థిస్తారు, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు, దేవుని ద్వారా మేలులను పొందుకుంటూ ఉంటారు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడవదిగా దేనిని అనే పదము నుండి ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని గనక మనం ధ్యానించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 13వ వచనం చివరిలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు అని రాయబడి ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేన్ని మనం మీరకూడదు అంటే దేవునికి విరుద్ధంగా ఏ పాపముకు మనలో చోటు ఉండకూడదు అని అర్థం. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం ఇంకా పాపములోనే ఉంటూ ఉన్నామా? పాపములోనే జీవిస్తూ ఉన్నామా? పాపానికి వేరుగా బ్రతుకుతూ ఉన్నామా? ఇక్కడ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలలో దేన్ని కూడా మనం మీరొద్దంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఏ ఆజ్ఞనైనా మనం మీరుతూ ఉన్నామా? మీరుతూ ఉన్నట్లయితే మనం గుర్తించాలా, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే పాపము చేసే ప్రతి ఒక్కరూ నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఇంతకీ పాపం అంటే ఏమిటి అని చెప్పేసి నేను ఇంతకు ముందే మందిరంలో వాక్యాన్ని వివరించడం జరిగినది. ఆ వాక్యము యూట్యూబ్లో ఉన్నది. ఆ వాక్యాన్ని వినండి, పాపం అంటే ఏమిటో తెలుసుకొనండి, పాపానికి వేరుగా జీవించే ప్రయత్నం చేయండి, తమ పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నం చేయండి, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులలాగా. అప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నాలుగోదిగా దేనిని అనే పదము నుండి ప్రభువు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యముతో దేన్ని కలపొద్దంట, దానిలో నుండి దేనిని తీసివేయొద్దంట. ఇవే మాటలు మనకి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, వాక్యముతో దేన్ని కలపొద్దు, వాక్యంలో నుండి దేన్ని తీసివేయొద్దు. ఒకవేళ కలిపినట్లయితే లేదా వాక్యంలో నుండి ఏదైనా తీసివేసినట్లయితే జరిగే పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం ప్రకారం వాక్యంలో నుండి ఏదైనా తీసివేసినా, వాక్యంతో ఏదైనా కలిపినా దేవుడు గద్దించడానికి అవకాశం ఉన్నదంట. దేవుడు అలాంటి వారిపై కోపాన్ని చూపించడానికి అవకాశం ఉన్నదంటండి. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి వాక్యమే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాల ప్రకారం వాక్యముతో దేన్నైనా కలిపితే లేదా వాక్యంలో నుండి దేన్నైనా తీసివేసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి తెగుళ్ళన్నీ వారి మీదకి రావడానికి అవకాశం ఉన్నదంట. మరొక నష్టం ఏమిటి అంటే, అలాంటి వారికంట పరలోకంలో చోటు లేదంట. అంటే వారు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. చూడండి ప్రియులారా, మనము వాక్యము విషయంలో జాగ్రత్త వహించాలా. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కానీ మనం జాగ్రత్త పడాలా. ఎందుకోసం అంటే, మనము వాక్యముతో మరి దేన్నైనా కలిపినా, వాక్యంలో చెప్పబడినటువంటి మాటలలో దేన్నైనా తీసివేసినా 3 నష్టాలు ఉన్నాయండి. మొదటిది, దేవుడు వారిని గద్దిస్తాడు, దేవుడు వారిపైన కోపగించుకునేటువంటి ప్రమాదం ఉన్నది. రెండోది, వారికి తెగుళ్ళు రావడానికి అవకాశం ఉన్నది. మూడోది, వారు పరలోకానికి వెళ్ళరండి, చిట్ట చివరికి నరకానికే వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేనిని అనే పదము నుండి
ప్రభువు నేర్పిస్తున్నటువంటి 5వ పాఠాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి అని రాయబడి ఉన్నది. తీర్పు తీర్చేటువంటి పని ఎవరిది అంటే దేవునిది. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పనిని మనం చేసే వారంగా ఉండకూడదు. ఇంకా ఈ విధంగా వాక్యంలో నుండి ధ్యానిస్తూ వెళ్తే మరెన్నో పాఠాలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు దేనిని అనే పదము నుండి 5 పాఠాలను మనం ధ్యానించామండి. మొదటిది, మనము దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేన్ని కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలా. దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలా. దేవునికి లోబడే జీవితాన్ని మనం కలిగి జీవించాలా. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని మేలులు మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము దేనిని గూర్చియో చింతించకూడదు. ఎందుకంటే మన గురించి ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి మనము మన చింతలన్నింటినీ దేవునికి అప్పగించినట్లయితే దేవుని సహాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోదిగా, మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలలో దేన్ని కూడా మీరకూడదు. అంటే ఏ పాపానికి మనలో చోటు లేకుండా మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలా వాక్యానుసారంగా. నాలుగోదిగా మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యములో నుండి దేన్ని కూడా మనం తీసివేయొద్దు. దేన్ని కూడా మనం కలిపే వారంగా ఉండొద్దు. ఎందుకోసం అంటే ఆ విధంగా చేసేవారి పైన దేవుని కోపము నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారిని దేవుడు గద్దించడానికి అవకాశం ఉంటుంది. తెగుళ్ళ ద్వారా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. చిట్ట చివరికి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి వాక్యం విషయంలో మనం జాగ్రత్త పడేవారముగా ఉండాలా. చిట్ట చివరిగా 5వ పాఠాన్ని మనం ధ్యానించినటువంటి విషయం, మనం దేన్ని గూర్చి కూడా తీర్పు తీర్చే వారముగా ఉండకూడదండి. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.